నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ యుద్ధం ఓ రేంజ్కు వెళ్తోంది. కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ఆవిష్కృతమవుతున్నాయి. ఇన్నాళ్లు తెలుగు సినిమాలో చూస్తున్న సీన్లు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై సాక్షాత్కరిస్తున్నాయి. రాజకీయ వైరం ఇప్పుడు సెంటర్ పాయింట్ అవుతోంది. బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ను ఫిక్స్ చేసేలా తెలంగాణ సర్కార్ ఫార్ములా తెరపైకి దూసుకొస్తుంటే అంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విపక్షం గర్జిస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడం, ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్రంగా మరో బ్యాటిల్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. కీలక సమయంలో ఎలాంటి మినహాయింపులు కేటీఆర్కు ఇవ్వొద్దు అంటూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో కేవీఎట్ దాఖలు చేయడంతో వచ్చే రోజుల్లో రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అర్థం కాకుండా మారుతోంది. తెలంగాణలో ఫార్ములా మంటలు ఎగిసిపడుతున్నాయి. కేటీఆర్ టార్గెట్గా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో ఏకకాలంలో రికార్డ్స్ను పరిశీలిస్తున్నారు. మాదాపూర్లోని ఏఎస్ నెక్స్ట్ జెన్, ఏఎస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏఎస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. గ్రీన్ కో కంపెనీ, దాని అనుబంధ సంస్థల్లో సోదాలు పూర్తి చేసి పక్కా ఆధారాలతో ఈ నెల 9న కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈలోగానే కేటీఆర్ను అరెస్టు చేయొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతిని వెలికి తీస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని నిరూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విట్ ప్రోకో జరిగినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ కు గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల లబ్ధి చేకూరినట్టుగా తెలిపింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు కలిపి 49 కోట్లను బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో ఇచ్చినట్టుగా ఆరోపిస్తోంది. రేస్కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. సంబంధించి ప్రెస్టేజ్గా తీసుకొని ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్టుకి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది? ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా ఇమ్మీడియట్గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటికి వస్తున్నాయో, లోపాయిక ఒప్పందాలు జరగకపోయింటే అంతే ఇమీడియట్గా క్యాబినెట్లో పెట్టకుంటే ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ని వారు ఫాలో అయినరు? అండ్ చాలా క్లియర్గా 2 స్టేట్మెంట్స్. మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన, నేనే అరవింద్ కుమార్కి ఆదేశించిన, మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. అంటే ఈ డ్రామాలు, ఈ నాటకాలు దేనికోసము? నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి. విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతారు? ఏదో ఫాల్స్గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు. అరే చదువుకున్నావా, చదువుకోలేదా? పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో పెడతారు. స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది. నువ్వు కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం. అది ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ ఇంత సోయిని మర్చిపోయి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వచ్చింది. దానికి కోర్టుల మద్దతు ఉండడం అనేది కూడా ఇది స్వాగతించాల్సిన అంశం.
అయితే కాంగ్రెస్ ఆరోపణల్ని బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. రాజకీయ కక్షపూరితంగానే అక్రమ కేసులు పెడుతున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని విమర్శించింది. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, కాంగ్రెస్ విధానాలను ఎండగడతామని హెచ్చరిస్తున్నారు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. ₹1 ఇవ్వలేనప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది? అయినా ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే? ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టావు. నిన్ను ఆ కంపెనీ ప్రతినిధులు కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే? మీడియాకి ఎందుకు చెప్పలే? అది మేం బయట పెట్టాం. అంటే దీన్ని అంతా బట్టి చూస్తూ ఉంటే కేవలం ఒక కుట్రతోని ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓ పార్టీది 140 ఏళ్ల చరిత్ర, మరో పార్టీ వరుసగా దేశాన్ని 3వ టర్మ్ ఏలుతోంది. అంతటి ఘనత వహించిన పార్టీలు ఇప్పుడు రోడ్డును పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థితికి దిగాయి. రెండు పార్టీల మధ్య మాటలతో మొదలైన వివాదం చినికి గాలివానలా మారింది. మొన్నటి వరకు అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రమేష్ బిదూరి కామెంట్స్పై మండిపడుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానన్న బిధూరి వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రూకున్నారు, కర్రలతో దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ చర్యకు కౌంటర్గా బీజేపీ నేతలు గాంధీ భవన్ను ముట్టడించారు. తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఓవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరాటాలు, ఇటు చూస్తే కేటీఆర్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఏం జరుగుతోంది? మొత్తానికి ఈరోజు కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది, క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. మరి తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? నిజంగానే కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? దీనిపైన వివిధ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? దీనిపైన డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్కారం అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి. మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు జి మధుసూదన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నేత, దేవరకద్ర ఎమ్మెల్యే. నమస్కారం అండి. అలాగే ఉపా లక్ష్మణ్ గారు, విశ్లేషకులు. నమస్కారం లక్ష్మణ్ గారు. రైట్. ప్రతాప్ రెడ్డి గారు, ఈరోజు మొత్తం పరిణామాన్ని చూస్తే కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది? కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఏసీబీ విచారణకు సహకరిస్తారా? ఆబ్వియస్గా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అసలు ఏ రకంగా ఉంటుందంటారు? మీరు 1 year నుంచి అబ్జర్వేషన్గా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ విధానాలు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ, వాళ్ళు ఈ 1 year గవర్నమెంట్ రన్ చేసిన విధానం కానీ ప్రజలకు నచ్చట్లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతున్నారు. మీరు ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ రైతును పలకరించినా, ఏ వ్యాపారవేత్తను పలకరించినా ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రం దివాలా తీసింది అని స్పష్టంగా ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి మన పత్రికలలో చూస్తున్నాం, ప్రభుత్వం కూడా చూస్తున్నాం. దాదాపు ఈ 1 year కాలంలో దాదాపుగా 7,000, 8,000 crores డెబిట్లో ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి. రెవెన్యూ ఎంత అయితే రావాలో అంత రాలేకుండా డెబిట్లో ఉంది. గవర్నమెంట్ పర్ఫెక్ట్గా రన్ చేయలేకపోతుండ్రు. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కుదుటపడతలేవు అనే దాని మీద రెవెన్యూ తగ్గడానికి కారణం ఇదే అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తున్నది. దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు ఈ 1 year కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. డైలీ ఒక రకమైనటువంటి డైవర్స్ పాలిటిక్స్ తీసుకొచ్చి ప్రజల యొక్క మూడును మార్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎక్కడ చూసినా ప్రజలలో
కలిసి పనిచేస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన హామీలు పర్ఫెక్ట్గా అమలు చేయాల్సినటువంటి బాధ్యత. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ 49,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు 2 లక్షల రూపాయల లెక్క ఈ రాష్ట్రంలో ఉండే 49 లక్షల మంది రైతులకి ఇవ్వడానికి సరిపోతుంది. కానీ వీళ్ళు ఇచ్చింది 20,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. 20,000 కోట్లు ఇచ్చిరా, 10,000 కోట్లు ఇచ్చిరా, 12,000 కోట్లు ఇచ్చిరా, ఎంత ఇచ్చారనేది స్పష్టంగా రికార్డ్స్ లేదు. గవర్నమెంట్కి తెలుసు, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ తెలుసు తప్ప ప్రజలకు ఎక్కడ తెలియదు. అక్కడ ఉన్న మంత్రులకు కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి రైతాంగంలో మేము మీ వాదన ఏంటి? ఇప్పుడు ఇవన్నీ అమలు చేయలేదు, మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అక్రమ కేసులు పెట్టారు అని. ఇవన్నిటి మీద మేము గట్టిగా మాట్లాడుతాం. రైతు రుణమాఫీ మీద కావచ్చు, రైతు భరోసా మీద కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయలు కావచ్చు, ఇంకా ఓల్డేజ్ వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, హ్యాండిక్యాప్ వాళ్ళకి 6,000 పెన్షన్స్, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మీరు మాట ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, డెఫినెట్గా ఇవ్వాలి అని చెప్పి మేము డైలీ ప్రజలలో ఉండి ఫైట్ చేస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా అక్రమంగా కేసులు హైదరాబాద్కు హైదరాబాద్కు ఒక ఇమేజ్ తీసుకురావడానికే కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని సీట్లు గెలిచిందంటే కారణం హైదరాబాద్ను బాగా డెవలప్ చేసిండు, హైదరాబాద్ను ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లేపటికే ప్రజలు ఇక్కడ హైదరాబాద్ ప్రజలు ఆమోదించారు. అదే హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది, ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలవలే. ఇక్కడ టోటల్గా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు వేసారు ఓట్లు? ఎప్పుడు ఎందుకు వేసారు? కేటీఆర్ గారు బ్రహ్మాండంగా హైదరాబాద్ అభివృద్ధి చేశారు. అందుకే కేటీఆర్ గారికి ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమైన కేసులు పెట్టేసేసి ఏసీబీ దాడులని, ఈడీ దాడులని, ఇటు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు కుమ్మక్కైపోయి ఈ టార్గెట్ కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ కేసీఆర్ని తీసుకొని 2 పార్టీలు కూడా కుమ్మక్కై పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ 2 పార్టీ కొల్లుడై పనిచేసినట్టు ఓపెన్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చిన సంవత్సర కాలంలో దాదాపుగా 138,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం రుణమాఫీ చేద్దామంటే ఎక్కడైనా ప్రైవేట్ ల్యాండ్స్లో అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా పెడదామంటే కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సహకరించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, ఎక్కడ మహారాష్ట్ర పోతారో, ఎక్కడ బీఆర్ పోతారో, ఎక్కడ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఎదిగి బీజేపీకి థ్రెట్ అవుతుందేమో అన్నటువంటి ఆలోచన విధానంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని 2 పార్టీలు కలిసి టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు ఓపెన్ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు, కానీ కావాలనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ 2 నిమిషాలు దొరుకుతుంది ఆయనకి. అక్కడ ఏ మంత్రి కావాలన్నా 2 నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. కానీ వాళ్ళ నాయకత్వం అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, అక్కడ ఉన్న ఖడ్గే గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, ఎవ్వరు కూడా ఆయన కలవకపోవడం వల్ల ఓపెన్గా ప్రజలకి కానీ మీడియా కానీ చూస్తే చెప్పడానికి కానీ ఓపెన్ కనిపిస్తుంది. ఓపెన్ సీక్రెట్ అది, అక్కడ వేరే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఓపెన్ సీక్రెట్. ఇద్దరు కన్ఫ్యూషన్ ఉందంటే ఆ 2 పార్టీలు ఒకటని మీరు అంటారు, మీ ఇద్దరు ఒకటని వాళ్ళు అంటారు, వాళ్ళిద్దరు ఒకటని ఇంకొకళ్ళు. నేను ఒక మాట చెప్తున్నాను అంటే రైట్. ఓకే, శ్రీవర్ధన్ గారు. ఇప్పుడు డిబేట్ వచ్చేసి ఈరోజు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో, అవినీతి అని చెప్పడానికే లేదు, దానికి మీన్ ఏదైతే ఆరోపణలు వచ్చాయో, కేటీఆర్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఏ క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా ఒక 45 కోట్ల రూపాయలను ఇలా ఈ రేస్ కొరకు ఏదైతే బ్రిటన్ కంపెనీకి వీళ్ళు ఫౌండ్స్ రూపంలో పంపించారో దానికి సంబంధించింది ఆరోపణల మీద ఇలా మనం డిబేట్ నడుస్తూ ఉంది. సో దాంట్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశంతో నేను ఈ పని చేశానని చెప్పాడు. సో 100% దీంట్లో కేటీఆర్ యొక్క వారి యొక్క అంటే వారి యొక్క సూచనలతోటే, వారి యొక్క డైరెక్షన్ తోటే ఈ వ్యవహారం అంతా జరిగింది. ఒకవేళ పద్ధతి ప్రకారం క్రమంగా జరిగి ఉంటే సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక క్యాబినెట్ అప్రూవల్, ప్రభుత్వం అప్రూవల్లో ఉన్నప్పుడు ఆ అప్రూవల్ ప్రకారం నేను చేశానని చెప్పి ఆయన చెప్పాలి. కానీ దీంట్లో జరుగుతున్న దాంట్లో ఏంది? సో ఇది కేటీఆర్ మరి ఎందుకు ఇచ్చాడు? ఒక మౌఖికమైనటువంటి ఆరోపణతో ఒక హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులు కట్టినటువంటి డబ్బును ఇలా ఏ రూపంలో ఎందుకు ఇచ్చావు, సో జరగని దానికి ఎందుకు ఇచ్చావు అనేది ఇలా
ఉన్నటువంటి ఆరోపణ. అంటే అక్కడ ఆ కార్ కంపెనీ వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు, ఆ లోగా మనం కనుక చెల్లించకపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళిపోయారు అని కదా అవును, చెప్పారు. ప్రభుత్వంలో మనకు తెలుసు ఏ లిమిట్ వరకు ఏ డబ్బుని ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వంలో తెలుసు. ఎందుకు అప్రూవల్స్ తీసుకోలేకపోయారు? ఒకవేళ నిజంగా ఒకవేళ ఫార్మాలిటీ ప్రకారం అంటే గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారమే జరుగుంటే ఈరోజు అది జరిగేది కాదు కదా. ఈరోజు ఇవే కాదు, నేను ఏమంటుంటే ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఏం చెప్పాడు, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేశారు, ఇవాళ 50,000 కోట్ల సంవత్సరానికి మేము అవినీతిని ఆపితే మేము ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో, ఏదైతే ఇవాళ రైతులకు రుణమాఫీ 2 లక్షలు కావచ్చు, 15,000 రూపాయల పంట సాయం కావచ్చు, 2,500 రూపాయల మహిళలకు ఇచ్చేటువంటి మహిళల యొక్క దానికి కావచ్చు, ఉచితమైన బస్సులు కావచ్చు, విద్యార్థులకు ఇస్తున్న స్కూటీలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, ఇదంతా కూడా కలిపితే 50,000 కోట్లు అవుతాయి. సో ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అవినీతిని ఆపితే ఇదంతా మేము చెల్లిస్తామని చెప్పారు. మరి సంవత్సరం అయింది, ఈ రేవంత్ రెడ్డి గారు మరి సంవత్సరం లోపల ఇవన్నీ ఏది చేయలే. మరి ఈ ప్రభుత్వంలో 50,000 కోట్ల ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవినీతి ఏది ఉందో అవినీతిని తగ్గిస్తే ఇవన్నీ కంప్లీట్ చేయలే. ఈ విషయంలో కంప్లీట్ చేయలేకపోయారు రేవంత్ రెడ్డి సర్కారు. అదేవిధంగా ఈయన ఏదైతే ఆరోపణలు చేశారో, 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఆరోపణలు చేశారు, ఇలా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఉందో దాని మీద ఎందుకు విచారణ చేస్తలేరు? ఇలా ఒక చిన్నదే ఇది, ఇప్పుడు 45 కోట్ల అనేది ప్రజాధనం ఉంది, ఇంతకన్నా పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి. మరి వాటి విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ముందుకు వస్తలేడు? ఈరోజు ప్రజలు ఇదే చర్చించుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా బలంగా ప్రజల్లోకి ఏం తీసుకుపోయారు, ఎన్నికల ముందు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి తీసుకొని పోయి పదే అంటే ఈ రాష్ట్రంలో వాస్తవం కూడా ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీని ఈరోజు తీసుకురావాల్సిన సందర్భంలో మరి ఆయన బలంగా తీసుకొని పోయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసింది? ఇలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారని. మరి ఏమైంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తర్వాత ఎక్కడ కూడా ధర్నాలు జరగొద్దని చెప్పారు, కానీ ప్రతి గ్రామంలో ధర్నాలు జరిగాయి. ఈరోజు ఎవరైతే ప్రజాస్వామ్యంలో వచ్చి నిరసన తెలియజేయాలని వస్తే నువ్వు ఎక్కడి దగ్గర అరెస్టులు చేశావు కదా, 100 సార్లు హౌజ్ అరెస్టులు చేసింది ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం. సో ఈరోజు తెలంగాణలో కూడా ఏం జరగబోతుందంటే ఈ సంవత్సర కాలం కోసం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన హామీల కోసం ప్రజలందరూ ఆగారు. రేపు సేమ్ కేసీఆర్ గారు ఏదైతే ఒక నియంత్రిత పాలన చేశారో అదే పాలనను ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కొనసాగించే పరిస్థితి ఉంది. సేమ్ కేసీఆర్ యొక్క నకలుగానే ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు మాట్లాడడానికి హక్కు లేదు. కేటీఆర్ వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పేసి, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా యొక్క బండి సంజయ్ గారు 317 జీవోకు ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తన కార్యాలయంలో తన ఎంపీ ఆఫీసులో శాంతియుతంగా ధర్నా చేస్తే నువ్వు తలుపులకు పగలగొట్టి ఆ రోజు బెయిళ్లతోటి కోసి అరెస్టులు చేసి పంపించావు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇవాళ నువ్వు అవినీతి జరిగిందని చెప్పేసి మీకు ఏసీబీ ఈడీలు నోటీసులు ఇస్తే నోటీసులు ఇయ్యరా? మరి దాని కొరకు నువ్వు ఏదో జరిగిపోతుందని ఎందుకనాలి? ఎస్, నువ్వు 100% ఏసీబీకి మీరు ఏదైతే గవర్నమెంట్ యొక్క సంస్థలు ఉన్నావో వాటికి కేటీఆర్ గారు సహకరించాల్సిన అవసరం ఉంది, దాన్ని డినై చేయాల్సిన అవసరం లేదు. ఇలా హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా నువ్వు వచ్చి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ఒకటి మాత్రం ఏమంటున్నామంటే రేవంత్ సర్కార్ గారు కూడా కంప్లీట్గా మరి మీరు చెప్పినటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి పైన ఎందుకు మీరు సమగ్రమైనటువంటి విచారణ ఎందుకు చేపడతలేదని చెప్పేసి మేము బీజేపీ అలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో ఇవాళ అంచనాలకు మించి కోట్ల రూపాయల యొక్క అవినీతి జరిగింది, మరి కాళేశ్వరంలో జరిగింది, రాష్ట్రంలో జరిగేటువంటి అనేక అక్రమాలు జరిగినాయి కదా. మరి ఇదే రింగ్ రోడ్ కాంట్రాక్టర్ విషయంలో కూడా మీరు మాట్లాడారు కదా. మరి అనేక అంశాల మీద సంవత్సరం అయినా ఎందుకు మీరు ఈ యొక్క గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎందుకు బయటికి తీసుకొస్తలేరు? భూముల్లో జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, మీరు ధరణిలో కూడా జరిగినటువంటి కుంభకోణాలు నిన్న కూడా మాట్లాడుతున్నారు, కానీ మాటలు వేరు, చేష్టలకు వచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం చేస్తలేకపోతుంది. ఇదంతా కూడా వాళ్ళిద్దరు కూడా ఒక ఫిక్సింగ్ చేస్తున్నటువంటి వ్యవహారము. రెండోది భారతీయ జనతా పార్టీ అన్న ఇంతకుముందుకు అన్నాడు, ఇవాళ బీజేపీ రేవంత్ రెడ్డి కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు యొక్క ముఖ్యమంత్రి అయినా, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ అయినా, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక టీమ్ ఇండియాగా ఈరోజు దేశం యొక్క గ్రోత్ పెరిగిందంటే దేశంలో నుండి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. సో ఇక్కడ గతంలో కేసీఆర్ ఒక నియంతృత్వంతో వైఖరితోటి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం యొక్క అనేక నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సినటువంటి అనేక ప్రాజెక్టులకు కేసీఆర్ సహకరించిన కారణంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగలేదు. ఇలా అందుకోసం రేవంత్ రెడ్డి గారు పోతున్నారంటే
రేవంత్ రెడ్డి గారు పోతున్నట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రధానమంత్రిని అడిగినప్పుడు, మంత్రులను అడిగినప్పుడు మేము సహకరిస్తున్నాం. ఆయననే చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే రక్షణ రంగానికి సంబంధించిన భూముల విషయాలు కావచ్చు, అనేక విషయాల్లో కేంద్రం మనకి ఇస్తుంది, సహకారం ఇస్తుంది అని చెప్పి వారు మాట్లాడారు. ఇక్కడ ఏదైనా ప్రైవేట్ లాబీలు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరన్నా చేయడానికి వరకు జరుగుతున్నాయా? రైట్, శ్రీవర్ధన్ గారు, మధుసూదన్ గారు దీనిపైన రెస్పాన్స్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేతలు మాత్రం కేవలం ఇవి కక్షపూరిత రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం మేము పోరాటం చేస్తున్నాము, వాటిని అణగదొక్కడం కోసమే, వాటికి సంబంధించి మీ దగ్గర సమాధానం లేకపోవడం మూలాన మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు అని చెప్పేది బీఆర్ఎస్ నేతల వెర్షన్. ఇంకొకటి, బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే, ఎందుకు మీరు గత ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు ఏవైతే 50,000 కోట్ల వరకు ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు, వాటిపైన ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు? పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ధరణి కావచ్చు, ఇలా బోలెడన్ని అవినీతి వ్యవహారాలుని వాటిని ఎందుకు మీరు వాటిపైన మీరు విచారణ ఎందుకు చేయట్లేదు అనేది బీజేపీ నేతల వర్షన్. మీ సమాధానం ఏంటి దీనిపైన? ముందుగా ఈరోజు ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ కోర్టు తీర్పు గురించి మేము స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేటీఆర్ గారు ఏదో అంటే అవినీతి ఏం చేయలేదు, అదొక లొట్టపీస్ కేసు, ఆ కేసులో ఏముందని కేటీఆర్ గారు మాట్లాడతారు. అదేవిధంగా ఇంకో ఆయన హరీష్ రావు గారేమో అదొక తప్పేళ్ల కేసు, తుపేళ్ల కేసులో ఏమీ లేదు, ఆ కేసులో ఏముందని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా ఉరుకులాడుతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈరోజు కోర్టు వాళ్ళు క్వాష్ పిటిషన్ వేసారు, కేసులో ఏమీ లేదని చెప్పి క్వాష్ పిటిషన్ వేస్తే క్వాష్ పిటిషన్ లో వీళ్ళకు రిలీఫ్ రావాలి కదా, మరి వీళ్ళ ఏమీ లేనప్పుడు రిలీఫ్ ఎందుకు రాలే? వీళ్ళకి అగెనెస్ట్ గా తీర్పు ఎందుకు ఇచ్చింది కోర్టు? ఈ రోజు అంటే కోర్టును కూడా వీళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం, కోర్టు తీర్పును కూడా తప్పు పడతా ఉన్నారా? ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు కదా. ఈ రోజు ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ముఖ్యంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు బ్రహ్మాండంగా అమలు అవుతా ఉన్నాయి. ప్రజలు దాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు, ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ముఖ్యంగా రోజు బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానీ, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణమే కానీ, 500 రూపాయలకే సిలిండర్, 200 రూపీస్ 200 లోపు కరెంటు జనాలకు ఉచితంగా, అంటే 200 లోపు ఉన్న యూనిట్స్ ఉన్న వాళ్ళ కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అదే విధంగా మొన్నటికి మొన్న 20 అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలే. 20,000 కోట్ల రూపాయలు దాదాపు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత, 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఈ రోజు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పినాం. రైతు భరోసా విషయంలో కూడా మేము ఒక స్పష్టత, అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు 1 కాదు 2 కాదు 7 లక్షల కోట్ల అప్పులు. ఆ అప్పులకు సంబంధించిన వివరాలన్నీ కూడా అసెంబ్లీలో విత్ ప్రజెంటేషన్ విత్ పేపర్ మీద మీకు ఎన్నికలకు ముందు కూడా తెలుసు కదా మన రాష్ట్రానికి ఎంత అప్పు అదే ఉందో తెలుసు. మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా ఇస్తారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే రోజే ఇవన్నీ కూడా మేము అమలు చేస్తామని మరి ఆ రోజు ఎలా చెప్పారు? వస్తున్నామ్మా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము ఇచ్చిన హామీలో ఒకటే కాదు కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ కు ఏమి చేయలేని పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఈ వాయిస్ క్రాక్ అవుతోందండి, సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం మధుసూదన్ రెడ్డి గారు. ప్రభుత్వం ఈ వన్ ఇయర్ కాలంలో చేసింది ఏమీ లేదు, ఒక బస్సు ఫ్రీ తప్ప. ఏం చేయకపోతే అంటే డైవర్షన్ పాలిటిక్స్, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి, ప్రజల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇలా కేసులు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి గారు, అది వీక్ ఉన్నట్టుందండి సిగ్నల్, కొంచెం మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, కాస్త మీరు పక్కకు ఆపుకుంటారా? క్లియర్గా ఉంటుంది కదా మీరు చెప్పే వర్షన్, మీ వర్షన్ కూడా ప్రజల్లోకి వెళ్తుంది. రైట్, ఓకే. లక్ష్మణ్ గారు నా వాయిస్ వినిపిస్తుందండి? యా, ఈరోజు హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టివేయడము, ఆ తర్వాత ఏసీబీ వెంటనే
రైట్స్కి వెళ్ళడము, అటు గ్రీన్కో కావచ్చు, లేకపోతే దాని అనుబంధ ఆఫీసులకు కావచ్చు, వెళ్ళి వెంటనే రైట్స్ ప్రారంభించింది. సో ఏం జరగబోతుందంటారు ఈ కేసులో? లక్ష్మణ్ గారు. ఇప్పుడు మనము ఏం జరగబోతుంది అని చర్చించుకునే లోపలనే కేటీఆర్ గారు సుప్రీం కోర్టులో మళ్ళీ ఫైల్ చేశారు కేవీఎట్ కేసు. వేశారు. తను క్వాష్ పిటిషన్ వేసాడు సుప్రీంకోర్టులో ఇవాళ సాయంత్రం. యా. హైకోర్టు కొట్టేసింది కాబట్టి అప్పర్ కోర్టు సుప్రీం కోర్టు కాబట్టి అక్కడ వేసాడు. సరే, గవర్నమెంట్ ముందుగానే పిటిషన్ వేసుకొని ఉంది కాబట్టి విచారణ జరగంది, స్టే ఇచ్చే అవకాశం కానీ, లేకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం కానీ, లేకపోతే కొట్టేసేటువంటి అవకాశం కానీ కనపడదు. విచారణ అయితే జరుగుతుంది. అందువలన ఇక్కడ తప్పు జరిగిందా లేదా, మరి హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా అది ఏర్పాటు చేశారు, మరి 10 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి చెందింది సిటీ అన్నది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడమే కాదు, మనం కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా అభివృద్ధి అయితే జరిగింది, బాగా డెవలప్ అయింది. 65% ఇవాళ రెవెన్యూ ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నది రాష్ట్రానికి. ఒక సంపద రాష్ట్రంగా పెరగడానికి హైదరాబాద్ నగరం ఇవాళ ముఖ్యమైనదిగా మనం భావించాలి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు రావటం కూడా సహజమే, కానీ ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదు. మన మిత్రులు చెప్పినట్టు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ఆరోపణలు చేసింది కదా, మరి ఇవాళ ఎందుకు సరిగా వాటిని నిరూపించలేకపోతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నారు కొన్ని విషయాల్లో అనేది కూడా ఇవాళ జనం కూడా చర్చించుకుంటారు. సరే, ఇప్పుడు మన భారతదేశం గురించి, విదేశాలకు నిధులు మళ్లించినటువంటి అంశాన్ని గురించి కోర్టు చాలా క్లియర్ గా అభిప్రాయపడింది. అంటే కేబినెట్ అప్రూవల్ కూడా లేకుండా హెచ్ఎండిఏ అంత పెద్ద సొమ్మును డైరెక్ట్ గా విదేశీ కంపెనీకి పంపవచ్చా, ఎలా పంపారు, అది ఆ డబ్బులు ఏమైపోయాయి, దాని మీద అయితే విచారణ జరగాల్సిందే కదా అని అభిప్రాయపడింది. కాబట్టే క్వాష్ పిటిషన్ ను రిజెక్ట్ చేసింది కోర్టు. అంటే అక్కడ ప్రైమాపసి ఉందని మనము అందరం కూడా భావించాలి. ఒకవేళ నిరూపణ అవుతుందా కాదా అంటే ఇది అవినీతికి సంబంధించిన అంశము. నిరూపణ కావడానికి సాక్ష్యాధారాలు, ఎవిడెన్సులు అన్నీ కావాలి. అంత సులభం కాదని నేను అనుకుంటున్నాను నిరూపించాలి అంటే. సరే అలా అనుకుంటున్నప్పుడు ఏమైపోయింది, మరి మనీ లాండరింగ్ కేసు వచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఈడీ నోటీసు అంటే, వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రాథమిక సమాచారం ఉండాలి కదా. ఏమీ లేకుండానే ఈడీ నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అలా ఇస్తే రేపొద్దున హైకోర్టులో కానీ, సుప్రీం కోర్టులో కానీ, లేకపోతే ఈడీ కోర్టుల్లో కానీ చివాట్లు పెడతారు. అందువల్ల ఎక్కడో ఏదో సమాచారం ఉంది, ఆ లింక్ ఏదో ఉంది అని వాళ్ళు భావిస్తున్నట్టు మనం అనుకోవాలి. సో అందుకని పిలిచారు, ఆ లింక్ ఏదో క్లారిటీ తీసుకోవడానికి అని అనుకున్నప్పుడు. ఇది అన్నిటికంటే సీరియస్ మ్యాటర్ ఈడీనే. ఎందుకు మనీ లాండరింగ్ జరిగింది, ఎందుకు అది విదేశాలకు పోయింది డబ్బు, ఆ డబ్బు తిరిగి వచ్చిందా, ఎవరికి వచ్చింది అన్నది వాళ్ళు విచారణ చేస్తారు. ఏ మార్గాల్లో వచ్చింది, ఏ కంపెనీలకు పోయింది, వాళ్ళకి లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి, అనుబంధ సంస్థలు ఏమున్నాయి. ఇప్పుడు చూసాం కదా మనం, ఈ గ్రీన్కో అటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అనుబంధ సంస్థలు ఉన్నాయి. అందరూ కలిసి సుమారుగా 48 కోట్లు బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అనేటువంటిది ప్రభుత్వం లెక్క తెలిసి చెప్పింది కదా. మరి ఇది క్విడ్ ప్రోకో అలా ఇచ్చారు కాబట్టే, ముందుగా ఇచ్చారు కాబట్టే వాళ్లకు ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఈవెంట్ ను అప్పగించారు అని ఒక ఆరోపణ వచ్చా. సరే, వాళ్ళు మరి ఎందుకు చేతులు ఎత్తేశారు, జరపకుండా డైరెక్ట్ గా ఎందుకు ఫారిన్ కంపెనీకి నిధులు పంపించారు, ఈ 2 విచారణలో తేలాల్సి ఉంది. సరే, కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఆ యొక్క గ్రీన్కో కంపెనీకి నష్టం వచ్చేసింది అందుకని చేతులు ఎత్తింది అంటాడు. నష్టం ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి కదా ప్రజలకు. నష్టం ఎందుకు వస్తుంది, నష్టం వస్తుందంటే ఏ కంపెనీ అయినా ముందుకు దిగుతుంది రంగంలోకి, ముందుగా అంచనా వేస్తుంది కదా. ఈవెంట్ చేస్తే లాభమా నష్టమా ఏంటి అని.
సో అంచనా వేయకుండా దిగిందే మరి ఎందుకు తప్పుకుంటే మీరెందుకు వెంటనే ఫారిన్ కంపెనీకి డబ్బులు పంపించారు? తొందరపాటు కాదా? ఇవన్నీ కూడా విచారణలో తేలాలి. సరే, రాజకీయంగా ఇది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చేమో, కానీ విచారణ అయితే జరగాల్సిందే, అందులో నిగ్గు తేలాల్సిందే. అది నిర్ధారణ కావచ్చు కాకపోవచ్చు, ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణ జరగాలి. మేము విచారణ ఎదుర్కొంటాము, మేము ఏం తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి కేటీఆర్ చాలా ధైర్యంగా చెప్తున్నాడు కదా. చెప్తున్నాడు, మళ్ళీ ఒకవైపు తను మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తున్నాడు, విచారణకు హాజరు కాలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందువల్ల ఏంటి, ఇక్కడ మాట్లాడుకోవచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు మిత్రులు. ఓకే, డైవర్షన్ పాలిటిక్స్ అనుకుందాము. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేస్తే అరెస్ట్ అవుతారు అనుకుందాము, 4 రోజులు మాట్లాడుకుంటారు అయిపోతుంది. లేదు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అనుకోండి, 2 రోజులు మాట్లాడుకుంటారు అయిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఏదైనా అభివృద్ధి చేసిందా లేదా అన్నది ప్రజలు చర్చించుకుంటారు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. వీటితో సంబంధం ఉందే లేదు. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం ఏం చేసిందని ఆలోచిస్తారు, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేశారా చేయలేదా అని ఆలోచించి ఎవరు ఓట్లు వేయరు. అభివృద్ధి జరిగిందా లేదా అని చూసుకుంటారు. మా ఊరికి ఏం జరిగింది, రోడ్లు వేసారా, నీళ్ళు వచ్చాయా, తర్వాత ప్రాజెక్టుల నుంచి వాటర్ వస్తున్నదా, చెరువుల నుంచి వాటర్ వస్తున్నదా, ఇవి కదా ఆలోచిస్తారు. అలాగే నగరంలో అభివృద్ధి ఏం చేశారు, ఇక్కడ సంవత్సరంలో సిటీలోనే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప, ఈ కేసులు ఈ గొడవలు చూసి అమ్మో కేటీఆర్ పరిశుద్ధాత్ముడు మళ్ళీ బీఆర్ఎస్ కే ఓట్లు వేయాలని జనం అనుకుంటారా? లేదు, కేసు కొట్టేస్తే లేదు, ఒకవేళ నిర్ధారణ అయితే ఓయమ్మ తప్పు చేశాడు ఓట్లు వేయకూడదు అనుకుంటారా? సహజం అయిపోయింది. ఎలా గెలిచాడండి జగన్మోహన్ రెడ్డి? 12 కేసులు, 2 ఈడీ కేసులు ఉంటే ఎలా గెలిచాడు చెప్పండి. లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడతాను. మధుసూదన్ గారు లైన్ లోకి వచ్చారు. మధుసూదన్ గారు, క్లియర్ గా ఉందండి ఇప్పుడు వాయిస్, చెప్పండి. ఓకే, అదే నేనేమంటున్నామంటే, ఇప్పుడు మెయిన్ వాళ్ళు తప్పు చేయలేదు అన్నప్పుడు విచారణకు ఎందుకు వెనకడిగేస్తా ఉన్నారు, అది మొదటగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న ఇప్పుడు హైకోర్టు వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసినప్పుడే అరెస్ట్ చేయొద్దు అని స్టే ఇస్తూ ఏసీబీ వాళ్ళను విచారణ కొనసాగించమని చెప్పి ఏసీబీ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఆదేశాల ప్రకారం, అంటే కోర్టు డైరెక్షన్ ప్రకారమే వాళ్ళు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కామని చెప్పి నోటీస్ ఇచ్చి పలానా డేటు పలానా టైం అని ఫిక్స్ చేస్తే ఏసీబీ ఆఫీస్ వరకు వచ్చి తప్పించుకోపోయిందన్న అంటే దాంట్లో అర్థం ఏంది? ఎవరు డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఎవరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు చట్టాల మీద గౌరవం ఉండదు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారం పెట్టుకొని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అవినీతికి పాల్పడ్డారు. ఎక్కడ పడితే ఇప్పుడు ఈరోజు పిటిషన్లు కూడా హైకోర్టు ఏం కావాలి, 55 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని విదేశాలకు మరలిస్తున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, ముఖ్యమంత్రి గారి అనుమతి ఉండాలి. అవి ఏవి లేకుండా ఆయన టైం లేకుండే, అందుకే నేను తొందరగా పంపించాల్సిన అవసరం వచ్చింది అన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈరోజు క్యాబినెట్ వాళ్ళు అనుకుంటే వాళ్ళ రాజ్యంలో మీరు చూసిర్రు, వాళ్ళు అనుకుంటేనే క్యాబినెట్, వాళ్ళు అనుకుంటేనే అసెంబ్లీ, ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలన చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నాం. ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఇదే వచ్చింది, రేపు కాళేశ్వరం వస్తుంది, ఇంకా ఎల్లుండి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇట్లా చేసిన ఆరోపణలు అన్నిటి కూడా ఇప్పుడు మేమేదైతే ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తా ఉందో పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తా ఉంది, వాస్తవాలు బయట పెడతా ఉన్నాం. ఇవి జరిగిన విషయాలు, ఇవి జరిగిన మోసాలు, ఇవి జరిగిన అవినీతి అని చెప్తా ఉన్నాం. కానీ దానికి వాళ్ళు సింపుల్ గా కోర్టు కేసులు, అంటే కేసులు పెడితే కూడా ఆ కేసులను తపేలా కేసు, లొటపీస్ కేసులు అని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా జస్ట్ తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదు, తాటాకు చప్పుళ్ళు వీటికి భయపడేది లేదంటున్నారు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్తున్నారు. వాళ్ళు వస్తే ఇప్పుడు కడిగిన ముత్యం లాగా వస్తారా లేకుంటే అనే ఉంటారా అనేది వాళ్ళు ఇప్పుడు కోర్టు తీర్పులను బట్టి ఉంటది. ఒకటి, తాటాకు చప్పులకు భయపడినప్పుడు
ఏసీబీ విచారణ నుంచి ఎందుకు తప్పించుకో పారిపోయినావు, అదే విధంగా కోర్టులను ఎందుకు అప్రోచ్ అవుతా ఉన్నావు, మొదట్లో ఏం చెప్పినావు, నన్ను అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి అన్నావు అన్న వ్యక్తివి మళ్ళీ నీవే క్వాష్ పిటిషన్ ఇస్తేవి ఈ రోజు ఉటావుటిన సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయినావు. ఎందుకు భయపడుతున్నావు, మరి తాటాకు చప్పులకు ఎందుకు భయపడుతున్నావు? క్లియర్ కట్ గా ఆడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు క్వాష్ పిటిషన్ కూడా వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిరు. ప్రైమా ఫేసి కోర్ట్ హాస్ ఒపైండ్ దట్ దే హావ్ బీన్ కమిటెడ్ అన్ అఫెన్స్ కాబట్టి ఈ రోజు క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. క్వాష్ పిటిషన్ లో మీకు నిజంగా మీరు ఏమి జరగలేదు, యాజ్ పర్ ప్రొసీజరే మేము ఫాలో అయినామని చెప్పి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఈరోజు క్వాష్ పిటిషన్ అలో అవుతుండే. హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిందంటేనే ఈరోజు మేము పాలిటిక్స్ మేము డైవర్ట్ చేస్తలేం, ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం ఎన్నో రకాలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు మేము కూడా చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ మేము చేయకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తుంటే ప్రతాప్ రెడ్డి గారు నిన్న ఏసీబీ ఆఫీస్ మీకు కేటీఆర్ గారు స్పష్టంగా అక్కడికి రావడం జరిగింది. మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏసీబీ అధికారులు కావాలని చెప్పేసి అడ్వకేట్ కి వస్తే మీకేం నష్టం జరుగుతుంది? ప్రజాస్వామ్యబద్ధంగా అడ్వకేట్ గారిని తీసుకొని ఏసీబీ ముందు హాజరు కావడానికి వచ్చింది. అక్కడికి మీకేం నష్టం జరిగింది? అడ్వకేట్ ఉంటే మీకేం నష్టం? మీ ఏసీబీ ఏం నష్టము, గవర్నమెంట్ కి ఏం నష్టము? ఏసీబీ అడ్వకేట్ గారు ఉంటే అది రైట్, ఫండమెంటల్ రైట్ ఏంటంటే అడ్వకేట్ గారు పక్కన ఉండొచ్చు. మీరు విన్నాక మాట్లాడండి మధుసూదన్ రెడ్డి గారు, మీరు విన్నాక మాట్లాడండి, మీకు ఇచ్చిన టైం జస్ట్ మీరు వెయిట్ చేయండి. అడ్వకేట్ అనేది మీరు అడగాలి ఫస్ట్. అదే అది కదా అడ్వకేట్ తీసుకొని వచ్చినాము, మీరు తీసుకోండి, అడ్వకేట్ ముందు విచారణ చేయండి. అడ్వకేట్ వస్తే మీకెందుకు భయమయ్యా? నాకు అర్థం కాదు. ఇదో ఒకటి జరిగిందా, మీరు ఒకటి సాలపై సడన్ గా ఇంకొక న్యూస్ బయటకు వచ్చే వరకు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చే వరకే మీరు ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు ఇట్లాంటి కేసులు ఆరోపణలు వాటి మీదనే కోర్టుల చుట్టూ తిరగడానికి మీ టైం పోతే తప్ప మీరు రాష్ట్రానికి వదిలిపెట్టేది ఏముంటది? ఇప్పటికే 150,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు, ఇంకో 4 సంవత్సరాలు ఇంకొక 6 లక్షల కోట్ల అప్పు తెస్తారు. ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి బయటపడతారు మీరు. ఒకటి వినాలి, మీరు ఎలక్ట్రల్ బాండ్ న్యూస్ బయటకు వచ్చే వరకే మీ కాంగ్రెస్ పార్టీకి తీసుకోలేదా? మీ రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎమ్మెల్యేలు గెలిచిరా? మీ రాహుల్ గాంధీ డబ్బులు తీసుకోలేదా? బీజేపీ పార్టీ తీసుకోలేదా? ఏ పార్టీ తీసుకోలేదు చెప్పండి. ఎవరు మీరు స్వచ్ఛంగా ఎవరు సత్యారిచంద్రుడు? మీ రాహుల్ గాంధీ సత్యారిచంద్రుడా? రేవంత్ రెడ్డి గారు సత్యారిచంద్రుడా? మీరు సత్యారిచంద్రుడా అంటున్నా? మీరు డబ్బులు తీసుకోకుండా మీరు ఎలక్షన్లకు వచ్చినారు, డబ్బులు వంచకుండా గెలిచినారు మీరు. మీరేమో సత్యారిచంద్రులాగా మాట్లాడతారేంది? కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చేయనంత లిక్విడ్ కరప్షన్ జరుగుతుంది రాష్ట్రంలో. ఎక్కడికక్కడ అలీబాబా 40 దొంగల మాదిరిగా రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో పడి దోసుకుంటున్నారు. మీరు రాష్ట్రాన్ని మొత్తం దుమ్ము చేస్తున్నారు, రాష్ట్రాన్ని అవినీతి పాలు చేస్తున్నారు. ఏ ఆఫీసులో పోయినా డబ్బులు లేకుండా పని అవ్వట్లేదు, ఏ లీడర్ కలిసిన డబ్బులు లేకుండా పని అవ్వట్లేదు. కాదు మీరు మాట్లాడండి, మీరు పాలిటిక్స్ ఏంటంటే ఈ ఫార్ములా మీద మాట్లాడండి. ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా గత ప్రభుత్వం ఏదైతే నిన్న కేటీఆర్ చెప్పారు, ఏది అడ్వకేట్లను తీసుకొని పోతే ఏంటి అనేది, మేము అదే అంటున్నాం. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి మొత్తం వెన్నముక్క ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక నిమిషం ఉద్యోగులు పడుతున్న సందర్భంలో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏ విధంగా వివరించారు? ఈరోజు మా యొక్క బండి సంజయ్ గారిని అదేవిధంగా ఒక పాదయాత్ర చేస్తుంటే రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఒక నియంత్రిత పాలన జరుగుతుంటే ఎన్నిసార్లు అరెస్ట్ చేశారండి? ఈ ప్రభుత్వం కప్పిపుచ్చుకోవడానికి ఎన్నిసార్లు గత ప్రభుత్వాలు చేసినాయి? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నట్టుగానే వివరిస్తున్నారు. ఈరోజు ఒక ఏసీబీ దగ్గరికి పంపించినప్పుడు దాన్ని ఆయన అంత రాదంతం చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు వాస్తవంగా అయితే ఆయన పోయినప్పుడు పిలిచినప్పుడు పోవాలి. ఒకవేళ అడ్వకేట్ల అవసరం ఉన్నప్పుడు పిలుచుకోవచ్చు. అడ్వకేట్లు ఇవ్వాలి. నేను ఏమంటున్నా,
ఇప్పుడు నేను మీ డిబేట్కి రమ్మన్నా నా వెనకాల నలుగురు వచ్చింది అనుకో మీ ఒక ప్రొసీజర్ మీరు అవతల ఉండమని చెప్పిన అనుకో ఉండాలి కదా. ఇప్పుడు ఒక నిందితుని ఒక ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు, కేటీఆర్ కు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన పోవాల్సిన దాంట్లో పోవాలి కదా. ఎందుకు అంత భయమే ఉంది, అంత భయపడాల్సిన అవసరమే ఉంది అంటే ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ ప్రభుత్వాల్లో ఏదైతే నియంతృత్వంగా వివరించారో ఇక్కడ కూడా చేస్తారనేది ఒక భయం తప్ప. అయితే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు వీళ్ళు 6.5 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది, వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఇవ్వకపోతే సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే వీళ్ళు ఆ రోజు చేసేటోళ్ళ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా దీనికి ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఆర్థికమైన అంశాలు ఏవైతున్నావో దాని ప్రకారం కేంద్రం ఇస్తుంది. కానీ మీరు చెప్పినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బై బ్లడ్ కాంగ్రెస్ పార్టీని మేము పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కలిసి 2004లో అధికారంలో ఉన్నారు, కలిసి పోటీ చేశారు. వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ మీకు బద్ధ శత్రువు అని 100% అండి. బద్ధ శత్రువు అయితే సిద్ధాంతాలను వ్యతిరేకించాలి. మరి వ్యక్తిగతంగా ఈ రోజు మీ బీజేపీ నేత మాట్లాడినటువంటి నేనేమంటున్నానంటే ఇప్పుడు వ్యాఖ్యలు వ్యక్తిగతం చేయడం తప్పు, ఎవరైనా ఏ లీడర్ అయినా అది చేయడానికి తప్పు, దాన్ని మనం కూడా ఖండిస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో నిరసన చేయడానికి ఒక పద్ధతి ఉంది. అంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ ఆఫీస్ మీద అటాకులు చేపిస్తారా, దాడులు చేపిస్తారా? మీరు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు? మీరు ఇలా మేము అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మేము అనుకుంటే అన్ని రాష్ట్రాల్లో మేము బీజేపీ దాడులు చేయాలని చేయలేమా? ఒకవేళ ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఒక మహిళ మీద ఏదైతే జరిగిందో దాంట్లో ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు, దాని యొక్క ఫ్లోలో నేను జరిగిందని విత్డ్రా చేసుకున్నాడు. కానీ ఇలా ఏం చేసింది, మాకు అధికారంలో ఉందని చెప్పేసి పోలీసులను పెట్టి బలవంతంగా బీజేపీ ఆఫీసుల మీద దాడులు చేయించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకు ఇలా దాడులు చేయించారు? నిరసన తెలియజేయాలని కూడా తెలియజేయచ్చు, అనేక సందర్భాల్లో జరిగినాయి. ఈరోజు నిరసన తెలియడానికి ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఒక వే ఉంది, దాని ప్రకారం ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మరి భౌతికంగా వచ్చి దాడులు ఎట్లా చేస్తారు? బీజేపీ ఆఫీస్ మీద ఎట్లా దాడులు చేస్తారు? సో దానికి మేము ఊరుకునేది ఏం లేదు. ఇక్కడ మేము కార్యకర్తలం, మేము కూడా అనుకుంటే గాంధీ భవన్ ఎవరు ముఖ్యమంత్రి గారు రారు, వాళ్ళు ఎవరు కూడా రారు. వాళ్ళు పోలీసులతోటి మేము ఏదో రాజ్యాన్ని నడుపుతామని చెప్పేసి గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సంవత్సరం అయిపోయింది ప్రశ్నిస్తున్నారు బీజేపీ. ఇక్కడ బీజేపీ తెలంగాణలో ప్రజల పక్షాన ఉన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద ప్రజలకు ఎవరు కూడా విశ్వాసం లేదు. ఇవాళ ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు 100,000 కోట్ల రూపాయల అప్పులు ఏది అవినీతి చేసిందని చెప్పేసి ఇలా స్పష్టంగా ప్రజల ముందు ఉంది. ఒక నిమిషం ఇదే టాపిక్ పైన మధుసూదన్ గారి వెర్షన్ తీసుకున్నాం. మధుసూదన్ గారు, ముందుగా ఎవరైతే ఆయన బీజేపీ వ్యక్తి రమేష్ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ చాలా అభ్యంతరకరం మేడం. ఎందుకంటే ఒక మహిళను పట్టుకొని అలాంటి ఆరోపణలు చేయడం అనేది దాన్ని ఎవరైనా సరే తప్పకుండా ఖండించాల్సింది. ఎందుకంటే రేపు పొద్దున మహిళలు బీజేపీ పార్టీలో కూడా ఉన్నారు కదా. ఈరోజు ఒక దేశానికి ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రియాంక గాంధీ గారు. ఈరోజు అట్లాంటి ప్రియాంక గాంధీ గారిని పట్టుకుని ఆయన చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో, ఆయన చేసిన మాటలు ఏవైతున్నాయో, ఆయన వాడిన భాష ఏదైతుందో అది తీవ్రంగా అది చాలా అభ్యంతరకరం. దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మన శ్రీవర్ధన్ కూడా దాన్ని ఖండిస్తూ ఇది ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన మేమేదో కేసీఆర్ లాగా నియంతృత్వంగా పాలించే ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య గౌరవంతో మేము ఈ పాలన కొనసాగిస్తాం. ఖచ్చితంగా అట్లాంటివి ఎవరైనా చేసినా కూడా అవి మేము తప్పుగానే భావిస్తాం. తప్పకుండా ఈ రోజు బీజేపీ ఆఫీస్ పై జరిగిన దాడిని ఎలా చూస్తున్నారు మీరు? నేను అదే చెప్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళు ప్రొవోక్ చేసినట్ల బీజేపీ వాళ్ళు కూడా ప్రొవోక్ చేసిండొచ్చు, అక్కడ చేయబట్టి ఆ విధంగా జరిగిండాలి. లేకపోతే అట్లా మేము ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారం కాదది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేసినా అట్లాంటి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియజేయాలి. ఎవరైనా తప్పులు చేస్తే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. అట్లాంటివి ఏమైనా ఉంటే మేము కూడా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఏదైతే ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో డైవర్టింగ్ పాలిటిక్స్ ఏమైనా ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పిచ్చి బీఆర్ఎస్ లో 2023లో ఒక తీర్పిచ్చారు. మన 2024
మేలో కూడా ఒక తీర్పు ఇచ్చింది. 2024 ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళకు చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే 2020 ఓడగొట్టి 2024 ఎంపీ ఎలక్షన్లలో పూర్తిగా వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు. కొన్ని మీరు కూడా అధికారంలో లేకుండా ఎన్నోసార్లు ఉన్నారు కదా మసన్ రెడ్డి గారు. 10 years మీకు అధికారం, 10 years మీకు ఎక్కడ డిపాజిట్లు కూడా రాలే. అంటే రేపు పొద్దున అంటే మీకు కూడా 10 years పవర్ లో ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. మీకు మీ క్యాండిడేట్ కూడా లేకుండా ఒకటి కాదు రెండు కాదు ఇది ప్రజాస్వామ్యం పైసా. ఎప్పుడు ఏ పార్టీ కన్నా ప్రజలు ఇచ్చే తీర్పు మీద కట్టుబడి ఉండాలి. జరుపుతా ఉంది ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరుపుతా ఉంది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు అంటున్నా. మీరు అంటనే ఉంటారు ఒక దిక్కేమో తప్పేల కేసు, భయపడ్డది ఎక్కడ లేదు మసన్ రెడ్డి గారు. మా అడ్వకేట్ తీసుకొని అక్కడికి వచ్చిండ్రు, మీరు వెల్కమ్ చెప్తే అయిపోయేది. మీకు గడువు ఎందుకు? ఇంకా అడ్వకేట్ గారిని తీసుకొని వస్తే మీకు నష్టం ఏంటి? నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, జైల్లో వాకింగ్ చేస్తాను, ఫిట్నెస్ పెంచుకుంటాను, పాదయాత్రలు చేస్తానని జైల్లో ఇప్పుడు జైల్లోకి వెళ్ళడం అనేది కొత్త కాదు. భారతదేశంలో చాలా మంది మహాత్మా గాంధీ గారు పోయారు, ఇందిరాగాంధీ గారు పోయారు, చాలా మంది జైళ్లలో ఉండి వచ్చిన వాళ్ళే. మసన్ రెడ్డి గారు జైళ్ళకి పోవడం అనేది, జైల్లో పోయిన పనిష్మెంట్ వచ్చినప్పుడు జైల్లో పోవడం వేరు. ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి మీ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? ఏసీపీ అంటే ఇక్కడ అవినీతి జరగకుండా కూడా కావాలని చెప్పేసి, అవినీతి లేకుండా కావాలని చెప్పేసి మీరు కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అక్రమ కేసు అని చెప్పి మేము మాట్లాడుతున్నాము. మా అడ్వకేట్ తీసుకొని మేము అక్కడికి వచ్చినాము. మీకు నచ్చట్లేదు. అప్పుల కోసం మాట్లాడే నైతిక హక్కు బీజేపీలకు లేదు, నా కాంగ్రెస్ వాళ్ళకి లేదు. మీరు సంవత్సర కాలంలో 150,000 కోట్ల అప్పు మీరు తెచ్చిర్రు. 10 సంవత్సరాల కాలంలో 135 లక్షల కోట్ల అప్పు బీజేపీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అప్పు ఏంది? ఎవరు? నరేంద్ర మోడీ గారు చేస్తలేరా? మీరు చేస్తలేరా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు అప్పులు చేస్తలేరు చెప్పండి. మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మీరు నెలకు 6,500 ఆదాయాన్ని కూడా పెంచిన పైసా. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 68,000 కోట్ల ఆదాయం, ఇలా 3 లక్షల కోట్ల అప్పు, 3 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మేము అప్పు చేస్తే 3 లక్షల ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం, పాలమూరు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, సీతారాముల ఎత్తిపోతనం కట్టినాం, రాష్ట్రం నిండా కెనాల్స్ తీసుకొచ్చినాం. మేము తెచ్చింది ఇన్వెస్ట్మెంట్ చేసినాం. మీ లెక్క ఇలా 150,000 కోట్లు తెచ్చి పంచిపెట్టలే. పాలమూరులో ఏం చేస్తున్నా గతమన్నా పాలమూరు రంగారెడ్డి, మేము పాలమూరు బిడ్డము. ఒక ఎకరా కూడా ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం, పాలమూరు రంగారెడ్డి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు ఇవాళ అన్న ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి ఒక నిమిషమే, పాలమూరు రంగారెడ్డికి ఏదైతే లక్ష్మీదేవిపల్లి, ఎమ్మెల్యే గారు ఒక్కటే నిమిషం, పాలమూరు రంగారెడ్డి ఏదైతే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, ఇదే కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు 100 సార్లు వచ్చి ఇక్కడ నీళ్లు గంగా మీద శివుని మీద నీళ్లు వస్తే మొత్తం జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుందని పాలమూరు జిల్లాకు చెప్పి మాకు ఎండబెట్టేసి మా జిల్లాలో ఆయన ఎంపీగా మేము అందరం గెలిపిస్తే, ఉద్యమం వస్తే ముఖ్యమంత్రి అయితే ఆయన గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఫామ్ హౌస్లకు తీసుకొని పోయాడు. 45 లక్షల జనాభాలో 15 లక్షల మంది పాలమూరు వాళ్ళు లేబర్ గా దేశంలో నుండి అన్ని ప్రాజెక్టులు కట్టి అక్కడ రక్త తర్పణాలు చేసి చనిపోయినటువంటి పాలమూరు లేబర్ కేసీఆర్ మాట్లాడడానికి వాళ్ళకి అసలు అర్హతనే లేదు. పాలమూరు రంగారెడ్డి ఎంపీగా ఈ పాలమూరు లక్షల మంది కరువుగా ఉన్నటువంటి పాలమూరు జిల్లా గురించి దేశమంతా కూడా తెలుసు. మీరు ఏడు చేశారు రేవంత్ రెడ్డి గారు కూడా పాలమూరు జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి అయిన బిడ్డ మొత్తంలో కొడంగల్ పేరుతో తీసుకుపోయిండు. అదొకటే కాదు, రిజర్వాయర్ ఉందో అక్కడ నుంచి పాలమూరు రంగారెడ్డికి అది ఒక పాయింట్. ఆ పాయింట్ నుంచి అన్ని అటు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 మర్చిపోయింది, ఇక్కడ మర్చిపోయింది. 35 లక్షల కోట్లు దేశంలో అప్పులు చేసిందని చెప్పారు. 2014 ముందుకు 135 లక్షల అదే చెప్తున్నారు, 135 లక్షల కోట్ల రూపాయలు మేము 10 తీసుకొచ్చినని చెప్పారు. ఆ రోజు 2014కు దేశంలో ఉన్న అప్పు ఎంత? 70 లక్షల కోట్ల రూపాయలు, 70 లక్షల వేల కోట్ల రూపాయలు.
ఇక్కడ తెలంగాణలో ఉన్న అప్పు ఎంత? 60,000 కోట్ల రూపాయలు. 68,000 కోట్లు. వీళ్ళు దిగిపోయే రోజుకి ఎంత? 6,80,000. 4 లక్షల 10 రెట్లు ఇక్కడ అప్పు మేము చేశారు. 4 లక్షల ఇక్కడ కోట్లు. 10 రెట్లు మేము తెలంగాణలో అప్పు చేశారు. RBI మేము వినండి, ఇవాళ 68,000 కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేస్తే మేము 3 లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం. నేనేమంటున్నా 6 లక్షలు 4 ప్రాజెక్టులు నిర్మాణం నీవు చేసాం. చెప్పిన ప్రకారమే 4,50,000 కోట్లు 7,20,000 కోట్లు చేశారు. ఒక్కడే నిమిషం. 8 రెట్లు ఈ యొక్క ప్రభుత్వంలో అప్పు చేశారు. మేము 70,00,000 కోట్ల నుంచి 1,30,00,000 ఈ రోజు 135 లక్షల కోట్లు 135 ఎంత? డబల్. మన్మోహన్ సింగ్ గారు ప్రజలు 35 లక్షల కోట్లు లేదండి, తీసుకోండి. 70 లక్షల కోట్ల 65 లక్షల కోట్ల 65,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. మీరు ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ తీసుకోండి. 65,000 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అదే దేశం ప్రపంచం అంతా కూడా కరోనా వచ్చిన తర్వాత అతలాకుతం అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోయి ఇవాళ 7% గ్రోత్ తోటి ప్రపంచం శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని తయారు చేశారు. మీరు ఎక్కడున్నారు? 11వ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం అయింది. ఇవాళ తెలంగాణలో ఉద్యమంలో చనిపోయినటువంటి మధుసూదన్ గారు, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కానే కాదు అని చెప్తున్నారు కదా, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి. ఇందాక మనం మాట్లాడుతున్నాము ఆల్రెడీ నెరవేరుస్తామమ్మా. ఎప్పుడు నెరవేరుస్తాం కదా, ఆల్రెడీ నెరవేరుస్తున్నాము. ఆల్రెడీ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నాం. వచ్చిన 2 రోజుల్లోనే ఆ పథకాన్ని ప్రారంభించాం. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఉండండి వస్తున్నామా. ఈ 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి అది మాఫీ. ఈ రోజు 2 లక్షల లోపున్న రుణాలన్నీ కూడా 20,000 ప్రతాప్ రెడ్డి గారు మీరు మధ్యలో ఇంటర్ఫీర్ కావచ్చు, నేను కంప్లీట్ అవరు. 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసినాం. అదే కాకుండా ఈ రోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నాం. అది మా గ్యారంటీ, అది అమలు అవుతా ఉంది. 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పేసి అది అమలు అవుతా ఉంది. ముఖ్యంగా సన్న ఓట్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి మన గొప్పగా ఈరోజు మీరు చూసింటారు, చాలా పారదర్శకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్న ఓట్లు కొని రికార్డు స్థాయిలో ఈసారి ఓట్లు పంట మన రాష్ట్రంలో వస్తే అందరికి కలిపి దాదాపు 1,080 కోట్లు ఓన్లీ బోనస్ పక్కగా ఈరోజు రైతులకు చెల్లించిన ప్రభుత్వం మా ప్రభుత్వం, మా ప్రజా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు మాట ఇచ్చినాం. ఇందిరమ్మ ఇండ్లకు కూడా సంబంధించి ఆల్రెడీ సర్వే నడుస్తా ఉంది. రేపు February 1 తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా రేషన్ కార్డ్స్ కూడా రేపు January 26వ తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నాం. రైతు భరోసా కూడా January 26వ తారీఖు నుంచి అమలు చేయబోతా ఉన్నాం. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అవి కూడా రేపు January 26వ తారీఖు నుంచి ఇవ్వబోతా ఉన్నాం. 15,000 నుంచి ఎందుకు 12,000 వచ్చారండి? మేము నేను ఎమ్మెల్యే గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. ఒక ఆన్సర్ నేను ఒక క్వశ్చన్ కాదు మిత్రమా, ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఒకటే ఆన్సర్ అడుగుతున్నా చెప్పండి. మీరు ఏమన్నారంటే, మీరు మీ మేనిఫెస్టో పెట్టే ముందు ఏమన్నారంటే, మేము ఇస్తున్నటువంటి మొత్తం హామీలు కలిపితే 50,000 కోట్ల రూపాయలు లేవు. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఏదైతే చేస్తుందో ఆ అవినీతిని అరికడితేనే, ఆ అరికట్టిన సొమ్ముతోటైతే మేము 55,000 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పారు. మరి చెప్తామనేటువంటిది December 9నే మేము అన్ని అమలు చేస్తామని చెప్పి మీరు మొన్న ఈ సంవత్సరం వర్షాకాలానికి ఏదైతే రైతులకు ఇవ్వాలో 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వకపోతున్నారు స్పష్టం చేయండి. రైతులకు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. రైతుల కోసమే 53,000 కోట్ల రూపాయలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు వచ్చిన ఏడాది కాలంలో 60,000 ఉద్యోగాలు ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికీ
2 లక్షల ఉద్యోగాలని చెప్పారు. ఎక్కడ ఇస్తారండి? ఏం నోటిఫికేషన్ లేలే ఎక్కడ? ఇంతకు తెలంగాణలో ఉన్నావు, బయట ఉన్నావు అన్న? ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు? నోటిఫికేషన్లు. మేము ఇచ్చిన అన్ని 36,000 నోటిఫికేషన్లు. ఉద్యోగాలు మా 11,000 నోటిఫికేషన్ మా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఎంప్లాయీస్ కి ఇచ్చారు. 11,060 టీచర్ ఉద్యోగాలు 57 రోజులలో ఇవ్వగలిగినాం. అదేనండి, మీరు ఎక్కడ నోటిఫికేషన్ వేసి ఎక్కడ చూసినా మీరు కన్ఫ్యూజ్ ఎన్ని నోటిఫికేషన్ వేసారు మీరు? టైం లేదు మనకి మధుసూదన్ గారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చిందా మీరు? అవును సార్, 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి ఇస్తారా? ఇప్పుడు 60 సంవత్సరం లోపల ఇస్తామని చెప్పారు కదా. కాలం లోపల ఓకే, థ్యాంక్ యూ. 1 year ఇస్తామని చెప్పారు కదా మధుసూదన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్స్.